ఇక రేవంత్ సర్కార్ భూ కుంభకోణంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. హైదరాబాద్ మహానగర పరిధిలోని 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు రేవంత్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ నాయకులతో కూడిన నిజ నిర్ధారణ బృందాలను నియమించారు. ఇక ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయి పర్యటనపై దిశానిర్దేశం చేస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కేటీఆర్ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వాలు పారిశ్రామిక స్థాపన కోసం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను ఇప్పుడు మల్టీ యూజ్ జోన్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని ఆరోపించారు. సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు కేవలం SRO రేటులో 30% రెగ్యులరైజ్ చేసి 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి కనీసం శ్మశాన వాటికలకు కూడా స్థలాలు లేవని చెప్తున్న ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో బృందాలు పర్యటించనున్నాయి. అక్కడ స్థానిక నాయకులను, ప్రజలను కలుపుకొని వాస్తవ మార్కెట్ ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచనున్నారు. వీటితో పాటు అక్కడి పారిశ్రామిక వాడల ద్వారా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఏమేమి చేయొచ్చు, అక్కడి స్థానిక ప్రజల సుదీర్ఘకాల డిమాండ్లను, ఆకాంక్షలను కూడా పార్టీ నేతలు తెలుసుకోనున్నారు. ఒకప్పుడు అక్కడ పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ప్రజలు భూములు ఇచ్చిన తీరును, ప్రభుత్వం కేటాయించిన తీరును, వాటిని అత్యంత చౌకగా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు కట్టబెట్టిన అంశాన్ని, వాటి ఉద్దేశాలను పార్టీ నేతల బృందాలు వివరించనున్నాయి. ఇక రేపు ఎల్లుండి HIL TP స్కామ్ పై నిజ నిర్ధారణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన 8 బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. ఇందులో భాగంగా క్లస్టర్ 1లో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో గంగుల కమలాకర్, దేశపతి శ్రీనివాస్, మెదక్ ఎమ్మెల్యేల బృందం పాషమైలారం, పటాన్ చెరువు, రామచంద్రాపురం ప్రాంతాలను సందర్శిస్తారు. అలాగే క్లస్టర్ 2లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సురభి వాణిదేవి, ఉప్పల్ నాయకులు కలిసి నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చెర్లపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఇక క్లస్టర్ 3కు సంబంధించి మధుసూదనాచారి, మర్రి రాజశేఖర్ రెడ్డి, రవీందర్ రావు, మౌలాలి, కుషాయిగూడ పారిశ్రామిక వాడలను విజిట్ చేస్తారు. ఇక ముఖ్యంగా క్లస్టర్ 4లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సత్యవతి రాథోడ్, పల్ల రాజేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, KP వివేకానందతో కలిసి జీడిమెట్ల, కూకట్పల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇక మరోవైపు క్లస్టర్ 5లో తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, మూఠగోపాల్, నవీన్ రావు, సనత్ నగర్, బాల్ నగర్ ఏరియాలను పరిశీలిస్తారు. ఇక క్లస్టర్ 6లో చామకూర మల్లారెడ్డి, షంబీపూర్ రాజు, మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్కుకు వెళ్తారు. ఇక క్లస్టర్ 7లో మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, స్వామిగౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కార్తిక్ రెడ్డి, కాఠేదాన్, హైత్ నగర్లో పర్యటిస్తారు. ఇక చివరగా క్లస్టర్ 8లో మాజీ మంత్రి మహమూద్ అలీ, దాసోజు శ్రవణ్, MD సలీం, చందులాల్, బధారి పారిశ్రామిక వాడలను సందర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తారు.